క్వశ్చన్ నెంబర్ 1. మాధవ్ జాతీయ పార్కును 58వ టైగర్ రిజర్వ్గా గుర్తించగా ఇది ఏ రాష్ట్రంలో కలదు? చూడండి, మాధవ్ జాతీయ పార్కు ఇప్పుడు టైగర్ రిజర్వ్గా గుర్తించారన్నమాట కేంద్ర ప్రభుత్వం. కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు ఈ విషయాన్ని వెల్లడించారు. మాధవ్ జాతీయ పార్కును ఇప్పుడు ఈ టైగర్ రిజర్వ్గా చేస్తూ ఉన్నట్లు. ఎన్నవది అంటే 58వది. మధ్యప్రదేశ్లో అయితే ఇది 9వది. దేశవ్యాప్తంగా అయితే 58వది. ఈ టైగర్ రిజర్వ్ ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉందని మనం ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. టైగర్ రిజర్వ్ మన దేశ జాతీయ జంతువు పెద్ద పులి. 1972లో జాతీయ జంతువు పెద్ద పులి అయింది. 1973లో పులుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. టైగర్ రిజర్వులు ఏర్పాటు చేయబడ్డాయి 1973లో. టైగర్ రిజర్వ్ మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏదంటే కనుక బందీపూర్ కర్ణాటక. ప్రస్తుతం భారతదేశంలో టైగర్ రిజర్వుల సంఖ్య 58. 58వ టైగర్ రిజర్వ్ ఏదంటే కనుక మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది. పులుల రాష్ట్రం అంటారు మధ్యప్రదేశ్ని. ప్రపంచంలో పులులు ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశమే. భారతదేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశే. ఆంధ్రప్రదేశ్లో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇక్కడ మనకి నంద్యాల. భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏదంటే నాగార్జున శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి టైగర్ రిజర్వ్ అనమాట. నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ అన్నిటికంటే పెద్దది. మొదటిది కర్ణాటకలోని బందీపూర్ అనమాట. కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ మాధవ్ నేషనల్ పార్కును టైగర్ రిజర్వ్గా గుర్తించింది. అది ఎన్నవ టైగర్ రిజర్వ్ అంటే 58వది. ఏ రాష్ట్రంలో ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఇది ఎన్నవది అంటే 9వది. దేశంలోనే తొలిసారిగా చేతి వ్రాతితో బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? దేశంలోని తొలిసారిగా చేతి వ్రాతతో రాయబడిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి గారు ఆయన స్వయంగా తన చేతి వ్రాతతో బడ్జెట్ను రాశాడు. 100 పేజీల బడ్జెట్ను రాశాడు ఆయన స్వయంగా. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఏం చేస్తారు మనకు అసెంబ్లీలో? బడ్జెట్ ఆయన మొత్తం చదివి వినిపించడం, ప్రసంగించడం ఇవన్నీ కూడా చేస్తాడు. కాబట్టి ఓకేనా, ఏదో కంప్యూటర్తో తయారు చేసినటువంటి బడ్జెట్ను చదివితే అనుభూతి ఉండదని చెప్పేసి తానే స్వయంగా బడ్జెట్ను ఓకేనా చేతి వ్రాతతో రాసి దానిని స్వయంగా ఆయనే ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి గారు ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉంది, దేశంలోనే మొదటిసారిగా చేతి వ్రాతతో బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఏ రాష్ట్రం వార్తల్లో ఉందంటే ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి దీన్ని రాశాడు హిందీలో. ఛత్తీస్గఢ్ రాష్ట్ర భాష హిందీ కాబట్టి మరి బడ్జెట్ను హిందీలోనే 100 పేజీల బడ్జెట్ను ఆయన రాసి దాన్ని బాగా చదివి అందరికి కూడా అసెంబ్లీలో వినిపించాడు, అనుభూతి పొందాడు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. ఛత్తీస్గఢ్ హైకోర్టు బిలాస్పూర్లో ఉంది. ఛత్తీస్గఢ్ భాష హిందీ. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్. ఛత్తీస్గఢ్ గవర్నర్ రామెన్ డెకా. ఛత్తీస్గఢ్ అనేటువంటిది ఛత్తీస్గఢ్ లో అసెంబ్లీ స్థానాలు 90 ఉంటాయి, లోక్సభ స్థానాలు 11 ఉంటాయి, రాజ్యసభ స్థానాలు 5 ఉంటాయి. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ స్థానాలు 90, లోక్సభ స్థానాలు 11, రాజ్యసభ స్థానాలు 5 ఉన్నాయి. ఛత్తీస్గఢ్ గుర్తుంచుకోవాలి, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయింది. ఓకేనా, రైట్. ఛత్తీస్గఢ్ ఇప్పుడు వార్తల్లో ఉంది బాగా. క్వశ్చన్ నెంబర్ 3. ఐఫా అవార్డులు 2025ను ఉత్తమ నటుడిగా అందుకున్నది ఎవరు? చూడండి, ఐఫా అవార్డులు 2025 రాజస్థాన్ జైపూర్లో అట్టహాసంగా జరిగాయన్నమాట. రాజస్థాన్ జైపూర్లో ఈ ఐఫా అవార్డులు వేటికి అందజేశారంటే కనుక డిజిటల్ విభాగంలో విశేషమైనటువంటి
ప్రేక్షకాదరణ పొందినటువంటి చిత్రాలు, నటులకి, సహాయ నటులకి, ఒక నటి సహాయ నటికి ఈ అవార్డులను అందజేశారనమాట డిజిటల్ విభాగానికి సంబంధించి. మనం ఒకసారి చూస్తే ఉత్తమ చిత్రం అమర్ సింగ్ చంకీలా. అమర్ సింగ్ చంకీలా ఈ అమర్ సింగ్ చంకీలా సినిమా దర్శకుడు ఎవరంటే కనుక ఇంతియాజ్ అలీ. ఇంతియాజ్ అలీ. నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు, బెస్ట్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, చిత్రం అమర్ సింగ్ చంకీలా. నెక్స్ట్ ఉత్తమ నటుడు, ఇప్పుడు అడిగింది ఇక్కడ ఒక ఉత్తమ నటుడే కాబట్టి ఆన్సర్ విక్రాంత్ మోసే. విక్రాంత్ మోసే. ఓకేనా. ఏ సినిమా అంటే సెక్టార్. సెక్టార్. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటుడు. ఉత్తమ సహాయ నటుడు, ఓకేనా, ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు తీసుకున్నది ఎవరంటే కనుక ప్రదీప్. సినిమా వచ్చేసి సెక్టార్. ఉత్తమ నటి కృతి సనన్. కృతి సనన్. ఫిల్మ్ వచ్చేసి కృతి సనన్ నటించినటువంటి చిత్రం, ఓకేనా, దో పతి. దో పతి. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటి అనుప్రియ. ఉత్తమ సహాయ నటి అనుప్రియ, చిత్రం బెర్లిన్. బెర్లిన్. ఉత్తమ కథ స్టోరీ, బెస్ట్ స్టోరీ, బెస్ట్ స్టోరీ సంబంధించి ఎవరు అందుకున్నారంటే కనుక తిల్లాన్. తిల్లాన్. చిత్రం దోపతి. దోపతి అనమాట. ఇవి నోట్ చేసుకోవాలి. డిజిటల్ విభాగంలో ఉత్తమ చిత్రం ఏది, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ కథ. ఇవి నోట్ చేసుకోవాలి. ఇవి అందించారనమాట డిజిటల్ విభాగంలో. క్వశ్చన్ నెంబర్ 4. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మహిళల భద్రతకు గాను ప్రారంభించిన యాప్ ఏది? ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మహిళల భద్రత కోసం ప్రారంభించిన యాప్ ఏదంటే శక్తి యాప్. 2025 మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రారంభించిన యాప్ మహిళల భద్రత కోసం శక్తి యాప్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో శక్తి యాప్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ యాప్ను ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని అందులోని SOS ద్వారా ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మహిళలకు సంబంధించి వారి భద్రతకు సంబంధించి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో ఓకేనా, ఆ SOS పైన నొక్కితే కనుక వెంటనే అక్కడ ఒక 10 సెకండ్ల వీడియో ఆడియో రికార్డ్ అయ్యి అది పోలీసులకు చేరుతుంది. వెంటనే వారు ఎక్కడ ఉన్నారనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ క్రమంలో ఆ పోలీస్ సిబ్బంది వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరి ఆ మహిళల భద్రతను, మహిళలకు సంబంధించినటువంటి ఆ సమస్యను వాళ్ళు తీర్చడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది చాలా యూజ్ అయ్యేటువంటి యాప్ అనమాట. ఏది? శక్తి యాప్. మహిళల భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరించిన యాప్ శక్తి యాప్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మనకి మహిళలకు సంబంధించి ఈవ్ టీజింగ్, గృహహింస, బాల్య వివాహాలు, బలవంతపు వివాహాలు, ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలు. దేనికైనా సరే ఈ యాప్ ద్వారా వారి సమస్యలను, వారి యొక్క భద్రతను వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ శక్తి యాప్ను గుర్తుపెట్టుకుని అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. సంగీత విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మరణించగా ఇతని గల బిరుదేది? చూడండి, సంగీత విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మరణించారు. ఇతనిని ఏమని పిలుస్తున్నారంటే అభినవ అన్నమయ్య అని పిలుస్తున్నారు. ఆయనకున్న బిరుదనమాట అభినవ అన్నమయ్య. ఎందుకు ఇతన్ని అభినవ అన్నమయ్య అంటారంటే కనుక నిత్యం అన్నమయ్య కీర్తనలతో, అన్నమయ్య పదార్చనలతో అతడు పాటలు పాడేవాడనమాట. తిరుమల తిరుపతి దేవస్థాన సంగీత విద్వాంసుడిగా ఆయన విధులు నిర్వర్తించాడు.
తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడిగా ఆయన పాటలు పాడేవాడనమాట. నిత్యం అన్నమయ్య పాటలతో, అన్నమయ్య కీర్తనలతో ఆయన పాడుతూ ఎంతో మందిని ఆనందపరిచి అలరించాడనమాట. అతనే ఈ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. 2023లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నాడు. 2023లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అందుకున్నాడనమాట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అవార్డును అందజేశారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి. కాబట్టి ఇతను ఇప్పుడు తన తనువు చాలించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, సంగీత విద్వాంసుడు, గొప్ప సంగీత విద్వాంసుడు చనిపోవడం ఇక్కడ జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6. లోక్సభ సభ్యుల సంఖ్యా నిష్పత్తిని కాపాడాలని ఏ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినది? చూడండి, లోక్సభ సభ్యుల యొక్క సంఖ్యను, దాని నిష్పత్తిని కాపాడాలని డిఎంకే పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది తమిళనాడులోని చెన్నైలో తమ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడడం జరిగిందనమాట. డిఎంకే పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ. డిఎంకే పార్టీ భారతదేశంలోనే తొలి ప్రాంతీయ పార్టీ. డిఎంకే పార్టీ ఏర్పడిన సంవత్సరం 1948. డిఎంకే పార్టీ ఒక కార్యాలయం చెన్నైలో ఉంటుంది. డిఎంకే పార్టీ ఎన్నికల గుర్తు ఉదయించే సూర్యుడు. డిఎంకే పార్టీ ఏర్పాటు చేసింది అన్నాదురై. డిఎంకే పార్టీ ప్రస్తుత చైర్మన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇది డిఎంకే పార్టీ. వీరు లోక్సభ సభ్యుల సంఖ్యను, వాటి యొక్క నిష్పత్తిని కాపాడాలనే ఉద్దేశం మీద, ఎందుకంటే ఇప్పుడు జనాభా ఆధారంగా రానున్న రోజుల్లో ఈ లోక్సభ సభ్యుల యొక్క పునర్విభజన చేస్తే ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాల్లో ఆ సంఖ్య తగ్గిపోతుంది. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా పంజాబ్, ఇట్లాంటి రాష్ట్రాల్లో ఆ సభ్యుల సంఖ్య తగ్గిపోతుందన్నమాట. దాన్ని కాపాడేందుకు అన్ని రాష్ట్రాలను మేము సమాయత్తం చేస్తామని చెప్పి డిఎంకే పార్టీ చెప్తాంది. ఇప్పుడు నేను చెప్పిన ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలను కలుపుకొని పెద్ద ఉద్యమం చేస్తామని చెప్తూ ఉందన్నమాట. కాబట్టి వాటి యొక్క లోక్సభ సభ్యుల సంఖ్యను, అదేవిధంగా నిష్పత్తిని కాపాడాలని వాళ్ళు సూచిస్తున్నారు, ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. భారతదేశంలో లోక్సభ స్థానాల సంఖ్య ప్రజెంట్ 543. అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన వరుస 4 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42, బీహారు 40 అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాల సంఖ్య 25, రాజస్థాన్లో కూడా 25. ఆంధ్రప్రదేశ్లో 25, రాజస్థాన్లో కూడా 25. ఒకే ఒక లోక్సభ స్థానం కలిగిన రాష్ట్రాలు మిజోరాము, నాగాల్యాండ్, సిక్కింలు. మిజోరాం, నాగాల్యాండ్, సిక్కిం అనమాట. మొత్తం దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 543లో 530 రాష్ట్రాల నుంచి 13 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అనమాట. 2026 వరకు ఇది మారదనమాట. 2026 వరకు మారదు. కాబట్టి ఇంకా రానుంది కాబట్టి 2026 సంవత్సరం దాన్ని బేస్ చేసుకుని రేపు ఒకవేళ జనాభా ఆధారంగా ఒకవేళ పునర్విభజన జరిగితే కొన్ని రాష్ట్రాల సభ్యుల సంఖ్య తగ్గుతుంది. దాన్ని జరగకుండా చేయాలని ఇప్పుడు డిఎంకే పార్టీ నిర్ణయించింది. ఓకేనా, అలా చేస్తే సభ్యుల సంఖ్య తగ్గుతుంది అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. జనాభా ఆధారంగానే మనకు 1971 జనాభా లెక్కల ఆధారంగానే ఫస్ట్ మనకి ఈ లోక్సభ సభ్యుల సంఖ్యను నిర్ణయించారనమాట. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976, 1971 జనాభా లెక్కల ప్రకారం ఆ రోజు నిర్ణయించారు రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకేనా, కాబట్టి మళ్ళీ దాన్ని 2022 వరకు మార్చకూడదని చెప్పారు. మళ్ళీ 2022లో ఒక రాజ్యాంగ సవరణ చేసి 2026 వరకు మార్చకూడదని చెప్పడం జరిగింది. 2026 రానుంది కాబట్టి ఈ సమస్య వస్తూ ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7. ఎన్ఎండిసి నూతన సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఎన్ఎండిసి చైర్మన్గా మరియు సిఎండిగా, చైర్మన్ అండ్ సిఎండి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక మన ఇమేజ్లో చూడొచ్చు మనం. అతనే అమితాబ్ ముఖర్జీ.
ఎన్ఎండిసి చైర్మన్గా సిఎండిగా నియమితులైన వాడు అమితాబ్ ముఖర్జీ. న్యూ అపాయింట్మెంట్లో నోట్ చేసుకోవాలి అమితాబ్ ముఖర్జీ పేరు. ఎన్ఎండిసి అబ్రివేషన్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్ఎండిసి ఏర్పడిన సంవత్సరం 1958. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట. ఎన్ఎండిసి ప్రధాన కార్యాలయం హైదరాబాద్ తెలంగాణ. ఎన్ఎండిసి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే అమితాబ్ ముఖర్జీ. ఇదన్నమాట ఎన్ఎండిసికి సంబంధించిన విషయాలు. క్వశ్చన్ నెంబర్ 8. EF1 టోర్నడో ఏ దేశాన్ని అత్యంత ప్రభావం చూపినది? ఇప్పుడు EF1 టోర్నడో ఏ దేశాన్ని అత్యంత ప్రభావం చూపుతుంది అంటే కనుక ఆన్సర్ అమెరికాలో మనకు టోర్నడోలు బ్యాక్ టు బ్యాక్ వచ్చి అమెరికాను చాలా తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అమెరికా అంటేనే కార్చిచ్చుతో చాలా అతలాకుతం అవుతుంది. కార్చిచ్చు 100 ఎకరాలలో కార్చిచ్చు వల్ల అమెరికా చాలా నష్టం వాటిల్లిందని మనందరికీ తెలుసు. అమెరికాలో చాలా నష్టం వాటిల్లిందని మనందరికీ తెలుసు. ఎక్కడ? ఏ దేశంలో? అమెరికాలో. దేనివల్ల? కార్చిచ్చు వల్ల. అలా కార్చిచ్చు పక్కన పెడితే ఒక పక్క టోర్నడోలు చుట్టుముడుతున్నాయన్నమాట మన అమెరికాను. ఇప్పుడు వచ్చినటువంటి టోర్నడో EF1 ఎన్హాన్స్డ్ ఫుజిమా 1 అనేటువంటి టోర్నడో అనమాట. చాలా ప్రభావితం చూపుతూ ఉందన్నమాట ప్రజెంట్ అమెరికాలో. కాబట్టి ఏ టోర్నడోలు, ఏ హరికేన్లు, ఏ తుఫానులు, ఏ సైక్లోన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయనేది మనం నేర్చుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అమెరికాను చుట్టుముట్టినటువంటి టోర్నడో ఏదంటే కనుక EF1 టోర్నడో. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 9th క్వశ్చన్. HPCL నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? HPCL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక వికాస్ కౌశల్. HPCL ఫుల్ ఫామ్ వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. HPCL ఏర్పడిన సంవత్సరం 1952. HPCL ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర. HPCL నూతన చైర్మన్గా నియమితులైన వారు వికాస్ కౌశల్. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక ఇటీవల నవరత్న స్టేటస్లో 2 కంపెనీలు చేరాయి. నవరత్న స్టేటస్లో చేరిన 2 కంపెనీలు ఏవి? దాని ఫుల్ ఫామ్స్ ఏమిటి? అవి ఎప్పుడు ఏర్పడ్డాయి? వాటి ప్రధాన కార్యాలయాలు ఏమిటి? వాటి చైర్మన్లు ఎవరు? నేను ఇటీవల చెప్పా. అది ఎన్నవది అనేది కూడా నెంబర్ చెప్పా. ఓకేనా? ఆ 2 కూడా నెంబర్ చెప్పా. నవరత్న స్టేటస్లో పొందిన నెంబర్లు చెప్పా. చూద్దాం ఎంతమంది చేస్తారనేది ప్రతి ఒక్కరూ చేయాలి. చేసిన కాడికి చేయండి. ఓకేనా? చూద్దాం ఎంతమంది చేస్తారు దీనికి ఆన్సర్ అనేది. ఇక లాస్ట్ క్వశ్చన్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన దేశం ఇండియా కాగా రన్నర్ ఏది అంటున్నాడు. రన్నర్ న్యూజిలాండ్. విజేత వచ్చేసి భారత్, రన్నర్ వచ్చేసి న్యూజిలాండ్. ఈ ఎడిషన్ 9వ ఎడిషన్ అన్నమాట. ఇది 2 దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 2 దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. ఈసారి మార్చి 9వ తారీఖున జరిగిన ఫైనల్లో భారతదేశము న్యూజిలాండ్ పైన విజయం సాధించి కప్పు సాధించడం జరిగింది, ఛాంపియన్స్ ట్రోఫీని. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర నిలిచాడు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా. ఎక్కువ స్కోర్ చేసింది కూడా రచిన్ రవీంద్రనే. ఎక్కువ స్కోర్ ఈ ట్రోఫీలో చేసింది కూడా రచిన్ రవీంద్రనే. ఎక్కువ వికెట్లు తీసింది హెన్రీ. చూడండి, కప్ అయితే మనకు వచ్చింది, కానీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కానీ, ఎక్కువ రన్ చేసిన ప్లేయర్గా కానీ, ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్గా కానీ మన వాళ్ళు లేరు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్.
ఎక్కువ స్కోర్ చేసింది రచిన్ రవీంద్ర, 263 రన్స్ చేశాడు. ఎక్కువ వికెట్లు తీసింది హెన్రీ, 10 వికెట్లు తీశాడు. హెన్రీ కూడా న్యూజిలాండ్ ప్లేయరే. కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి. 1998లో స్టార్ట్ చేయబడింది ఛాంపియన్స్ ట్రోఫీ. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పటి వరకు 9 ఎడిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎక్కువగా మన వాళ్ళకే టైటిల్ వచ్చింది 3 సార్లు మనకి. 2002లో శ్రీలంకతో కలిసి మనము ట్రోఫీని అందుకున్నాం. శ్రీలంక, భారత్ 2 దేశాలు కలిసి ట్రోఫీని అందుకున్నాయన్నమాట. 2013లో ఇంగ్లాండ్ను ఓడించి మనం ఒకసారి ట్రోఫీని అందుకున్నాం, సెకండ్ టైటిల్ అది. ఇప్పుడు న్యూజిలాండ్ ఓడించి థర్డ్ టైటిల్ కొట్టాం. 3 సార్లు ఇండియా అనమాట, 2 సార్లు ఆస్ట్రేలియా. 2006లో ఒకసారి, 2009లో ఒకసారి ఆస్ట్రేలియా గెలిచింది. ఫస్ట్ 1998లో జరిగినప్పుడు టైటిల్ సౌత్ ఆఫ్రికాది ఫస్ట్ టైటిల్ అనమాట. బంగ్లాదేశ్లో జరిగింది ఫస్ట్ మ్యాచ్. ఓకేనా, ఆ బంగ్లాదేశ్లో జరిగినప్పుడు టైటిల్ మాత్రం సౌత్ ఆఫ్రికాది. అలా మనం థర్డ్ టైటిల్ కూడా కొట్టేశాం. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి, ఛాంపియన్స్ ట్రోఫీ 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు, ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు, ఎక్కువ ఓకేనా స్కోర్ చేసింది ఎవరు, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 8 దేశాలు పాల్గొన్నాయి, 8 టీమ్స్ అనమాట. 8 టీమ్స్లో ఫైనల్గా మనదే విజయం. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మీరు ఎవరైనా సరే డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే 8186006848 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోండి. ఓకేనా, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్. ఉప్పాడ చీర కొనుగోలు చేసిన రాష్ట్రపతి అనేది రోజు మనకు న్యూస్. ఉప్పాడ చీర కొనుగోలు చేసిన రాష్ట్రపతి. చూడండి, మనం చెప్పుకున్నాం రాష్ట్రపతి భవన్లో మార్చి 5 నుంచి మార్చి 9వ తేదీ వరకు వివిధిత్ కా అమృత్ మహోత్సవం అనేటువంటి కార్యక్రమం జరిగింది. వివిధిత్ కా అమృత్ మహోత్సవం అనేటువంటి కార్యక్రమం జరిగిందనమాట. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, దక్షిణాది రాష్ట్రాల కళాకారులు మరియు చేనేతకారులు ప్రయారిటీ ఇస్తూ వీరి గురించి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసే విధంగా ఓకేనా ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చేనేతకారులు వాళ్ళ స్టాళ్ళను పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కళాకారులు వారి ప్రదర్శనతో ఆకట్టుకున్నారనమాట. అలా ఒక 2 స్టాళ్ళల్లో ఆమె పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టాళ్ళల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒకటి కాకినాడ జిల్లాలోని ఉభయ గోదావరి, ఇంతకుముందు ఇప్పుడు కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ గ్రామానికి చెందినటువంటి దైవం త్రిమూర్తులు పెట్టుకున్న స్టాలు. అదేవిధంగా మరొకరు చక్రధర్రావు, కాకినాడ జిల్లాలోని తాటిపర్తి గ్రామానికి చెందినటువంటి చక్రధర్రావు యొక్క స్టాలను ఆమె సందర్శించారనమాట. ఈ స్టాలలో సందర్శించి ఒక శారీని కొనుగోలు చేయడం జరిగిందనమాట. ఉప్పాడ శారీ. ఓకేనా, వీళ్ళిద్దరు పేర్లు ఈరోజు నోటెడ్ మనకు పేపర్లో వేశారు. దైవం త్రిమూర్తులు ఒకరు, మరొకరు చక్రధర్రావు అనమాట. వీరి నుంచి ఉప్పాడ చీరను రాష్ట్రపతి గారు తీసుకున్నారని చెప్తూ ఉన్నారు. మన ఇమెయిల్లో చూడొచ్చు, రాష్ట్రపతి వెనకలనే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నారు, ఒక నజీర్ అహ్మద్ గారు ఉన్నారనమాట. దక్షిణాది రాష్ట్రాల గవర్నర్లు అందరూ కూడా ఆమె వెంట నడిచి అక్కడ వాళ్ళందరూ కూడా ఆ స్టాలలను సందర్శించారనమాట. రాష్ట్రపతి వెంట గవర్నర్లు నడిచారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కావచ్చు, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ అహ్మద్. వీళ్ళు వారి రాష్ట్రాల స్టాళ్ళు ఉంటాయి కదా, ఆ స్టాళ్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట నడిచి వాళ్ళు ఆ స్టాళ్లను చూపించడం జరిగిందనమాట. కాబట్టి తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టాళ్లను ఎవరు చూపించాలి? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చూపించాలి. ఆ గవర్నర్ నజీర్ అహ్మద్ చూపించాడనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఒక కళాకారుల ప్రదర్శన బాగా ఆకట్టుకుంది. అది ఏమిటి అంటే తప్పెటగుళ్ళ ప్రదర్శన. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల మండలానికి చెందినటువంటి షేర్ మహమ్మద్ గ్రామానికి చెందినటువంటి కళాకారుల బృందం. మళ్ళీ చెప్తున్నా, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల మండలంలోని షేర్ మహమ్మద్ గ్రామానికి చెందినటువంటి కళాకారుల బృందం ప్రదర్శించింది రాష్ట్రపతి భవన్లో. ఈ తప్పెటగుళ్ళ ప్రదర్శనను అది రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బాగా ఆకట్టుకుంది అని పేపర్లో వేయడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా మీరు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్గా.